ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ప్రభు యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధపాటు గల మనసు మనకుంటే ఆయన అద్భుతమైన వాక్కును మన మధ్యకి పంపగల శక్తిమంతుడు. మరి నా 38 సంవత్సరాలు దాటి 39వ సంవత్సరం వస్తుంది. గడిచిన కాలమంతా ఆయన మహాశక్తిని అనుభవిస్తూ మరి నేను వస్తూ ఉన్నాను కనుక మరి దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన అద్భుతాలు చేసేవాడు. మరి దేవుని శక్తిని ఎరిగిన వారే ఆయన శక్తిని పొందగలుగుతారు. రాత్రి నేను తమ్మవరంలో అహాబు కుమారుడు మరి అతడు రాజుగా ఉన్న సమయంలో అతడు మేడ మీద నుంచి కింద పడి రోగి అయినప్పుడు అన్యదేవతని ఆశ్రయించాడు. దాని వలన మరి అతడు దేవుని కోపానికి గురి అయి మరణాన్ని నొందాడు. మరి దేవుడు అతడు అన్యదేవత దగ్గర విచారణ చేయడానికి తన సేవకులు వెళ్తున్నప్పుడు దేవుడు ఏలియా ద్వారా మరి దేవుడు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకుని, దేవుని స్తోత్రాలు, నీవు అన్యదేవతను ఆశ్రయిస్తున్నావా? నిజంగా రాత్రి ఆ మాట నన్ను చాలా కదిలించిందండి. కాబట్టి రాత్రికాల సమయంలో మరి మహాదేవుని శక్తిని, ఆయన కృపను ఇక్కడ మనం ఎవరము ఎరగని వారము కాము, పొందని వారు అంతకంటే కాదు. మనం పొందేము, ఎరుగుదము. కానీ ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే కృతజ్ఞత లేని వారు అన్నమాట. అది ఇక్కడున్న పెద్ద లోపం ఏంటంటే ప్రియులారా, మరి మీకు తెలిసినట్లుగా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక గొప్ప సాక్ష్యం ఉంది. వారి ఆస్తులు అమ్మేసిన వారికి ఉన్న జబ్బులు వారిని విడిచి వెళ్ళవు. కానీ ఈ రోజున అలాంటి వారు ఎన్నో గొప్ప విడుదల పొంది అద్భుతంగా సజీవులుగా జీవిస్తూ కూడా దేవుని ఎడల ఏమాత్రము కృతజ్ఞత లేని కృతజ్ఞతాహీనులుగానే బతుకుతున్నారు. మరి అలాంటి బతుకు మీకు చాలా నష్టాన్ని, కీడును, ఒకనాటికి అవమానాన్నే కలుగు చేస్తుంది. మర్చిపోకండి. కాబట్టి రాత్రికాల సమయంలో అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. మనసు బాగా పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఆయన మహాదయా కనికరం చేత మన మధ్యన గొప్ప విడుదల వర్తమానం ఇస్తున్నాడే. మీకు అర్థమైందా? పాపం చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి అక్కడక్కడ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. ఆ వచ్చిన పాస్టర్లు కూడా లాడి షడ్డోడు, ఈడి షడ్డోడు, ఆడు గొడవ, ఈడు గొడవ, ఇలాంటి బోధలు ఎవరికీ ప్రయోజనమైనవి కావు. అలాంటి మీటింగ్గా మొన్న దిక్కిన తగిలింది. ఎక్కడ కిల్లంపూడిలో జరిగింది. మరి నేను చెప్తున్నాను, అది పెట్టిన వారికి, వెళ్ళిన వారికి కూడా శాపమే. మామూలు శాపం కాదు. అది ఎలాంటిదో మీరు మహా తీర్పు దినాన్ని చూస్తారు. కనుక మరి దేవుడు నేను ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళిన వారు నా కాకినాడలో వారిని చూసినప్పుడు నాకు చాలా జాలేసిందండి. ఎందుకు జాలేసిందంటే ఆ బాధ విలువేమిటో నాకు తెలుసు. అది మనుషులు చెరిపేదే తప్ప బాగు చేసేది కాదు. దాని కొరకు ప్రయాసపడు ప్రతి వ్యక్తికి శాపము, కీడు తప్ప మేలే మాత్రం జరగదు. ఎందుకంటే ఒకడు బోధించినడలా ఏం బోధించమని దేవుని వాక్యంలో దైవోక్తులని బోధిస్తాడు. దైవాత్మ గలవాడు ఎప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అంతే. దైవోక్తులే మన ఆత్మీయ స్థితిని అభివృద్ధిలో నడిపిస్తాయి తప్ప
కుమార్ గారు అలాగా, నోకరయ్య గారు అలాగా, పౌలు గారు ఇలాగా, లాడు ఇలాగా, ఈడు అలాగా, లాడు దొంగ, ఈడు ఇలాగా అని ఇతరులను విమర్శించే బోధ అది ఏమాత్రము ఎవరికి ఏం కాదండి. ఒకవేళ అలాంటి బోధకి ఎవరైనా కట్టుబడి ఉంటే పాపం వారి విషయంలో చాలా జాలిపడాలి. నేను లక్షవారం రాత్రి నేను జాలిపడే చెప్తున్నాను ఈ మాటలు మీకు. గమనించాలి ప్రియులారా మీరు ఇక్కడ. కానీ దేవుడు అలాంటి ఒక భయంకర దుస్థితిలో కాకుండా ఒక విడుదల బోధ, ఆత్మీయంగా పెరగటానికి అవసరమైన అమూల్యమైన వాక్కులతో, అద్భుతాలతో, సూచక్రియలతో, మహత్కార్యాలతో మన మధ్యన సజీవుడైన దేవుని ప్రేమ, ఆయన దయా మహా కనికరం మన పైన మరి గడిచిన కాలము నుండి ఇప్పుడు దాకా 76లో దేవుడు ఇక్కడ పంపాడు నన్ను జూలై నెలలో. ఇది 2014 సంవత్సరము 3వ నెల 1వ తారీఖు. ఇప్పటి వరకు నేను దేవుని మహా దయా కృప ఒక్కొక్కరి విషయంలో ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అది అర్థం కాకపోవడానికి కారణం మీలో ఉన్న కృతజ్ఞత బుద్ధే. కృతజ్ఞత కల వ్యక్తులు మరి దేవునికి మహిమకరంగా జీవిస్తారు. కృతజ్ఞత లేని వారు కృతజ్ఞతహీనులుగానే బతుకుతారు. దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, ఇతరులకు ప్రయోజనం ఉండదు. కనుక అలాంటి స్థితిలోనికి ఎవ్వరూ వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు ఇర్మియా ప్రవచనము 33వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఎలాగూ సెలవిస్తున్నాడు. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని వినిపించి నీ కృపా కనికరు మాకు తోడుగుంచి ఆదరించి మహిమ పొందు కృప చూపమని, ధూళిని దుమ్మిన అయోగ్యం నన్ను బలపరిచి ఆదరించమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి యూదా రాజులు కాలంలో ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. వారు దేవునికి విరోధముగా నడుచుకుంటున్నప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా మీరు మార్పు పొంది మీ ప్రవర్తన సరిచేసుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు మీ పైన ఏలికగా ఉంటాడు, మీరు అతనికి దాసులు అవుతారని అనేక పర్యాయములు దేవుడు ఇర్మియాను పంపి మరి యోధా రాజులతో మాట్లాడాడు. అందులో చాలామంది యోధా రాజులు పెద్దలు దేవునికి విరోధముగా పాపం చేసి భక్తిహీనులుగా ఉండడం చేత మరి వారికున్న లోకపరమైన అధికారాన్ని బట్టి ఇర్మియాను చెరసాల్లోనే పెట్టారు. కానీ వారు చెరసాల్లో వేసినప్పుడు దేవుడు ఆయన్ని ప్రజల మధ్యకి పంపడానికి అవసరం ఉన్నప్పుడల్లా ఆయనే చెరసాల్లోంచి విడిపించి వారి దగ్గరికి ఆయన పంపాడు. అందుకే ఇక్కడ ఈ 33 అధ్యాయములో మరియు ఇర్మియా చెరసాల ప్రకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా,
యెహోవా అను నామము వహించిన వాడే ఏలాగు సెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనసు బాగా పెట్టండి ప్రియులారు. ఇక్కడ మీరు ముందు మనం ఒక విషయాన్ని గమనించాల. దేవుడు ఎవరు? మాట నెరవేర్చు యెహోవా. అది ఈ మాటని విషయం మనం ఆలోచిస్తే ప్రియులారా, మరి మన పితరుడైన ఆదాము దేవునికి విరోధముగా పాపం చేసి, హల్లెలూయా, ఆయన అవిధేయుడై సాతాను చెరలోకి వెళ్ళి చేతగాని వాడిగా బానిసైపోయినప్పుడు దేవుడు అప్పుడు సాతాను చాలా చేయించింది. అప్పుడు రెండు విషయాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, ఆదాముకి ఒక విడుదల, దేవుడు దయా కనికర ప్రేమ సంపూర్ణుడై ఉండి అతనికి విడుదలిచ్చే మాటనిచ్చాడు. అదే టైంలో సాతానుకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఆది కాండము చూడండి, అది ఎలా నెరవేర్చబడుతూ వచ్చిందో 13 నుంచి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున తింటిని అని. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఇక్కడ మీరు ఈ మాట దేవుడు ఇక్కడ బాగా గమనించాలి. అపవాది కుయుక్తి చేత ఆదాము అవ్వల్ని మోసం చేసిన తర్వాత అపవాది అచ్చయిస్తున్నప్పుడు దేవుడు ఆదాముకి ఒక గొప్ప వాగ్దానం చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మీరు. అదేంటంటే, నీవు మరి అపవాదిని తల మీద కొడతావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ఆ మాట దేవుడు ఇచ్చి, మీరు గలతీయులు రాసిన పత్రిక 4 చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారు. ఇక్కడ మీరు మనం ఆది కాండంలో ఏం చూస్తున్నాం? నీకును స్త్రీ సంతానముకు వైరము కలుగు చేసేది అని దేవుడు ఎవరితో చెప్తున్నాడు? సాతానుతో. అదే టైంలో ఆదాముకి అతను పడిపోయిన పతనమైపోయిన స్థితి నుంచి విడుదల గురించి కూడా ఒక వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆ మాట మనం ఆది కాండము ఎన్ని అధ్యాయం చూసిన దాకండి 3వ అధ్యాయములో రాయబడ్డ ఆ మాట దేవుడు ఆదాము, సాతాను, అవ్వ ముగ్గురిని నిలవబెట్టి దేవుడు ముగ్గురికి తీర్పు తీర్చాడు.
దేవునికి స్తోత్రాలు. పాముతో చెప్తున్నాడు, ఇక నుండి నీవు పొట్టతో నడుస్తావు. నా బైబిల్లో ఇక్కడ పాకుతాను ఉంది, ఇక్కడ నడుచునని ఉందండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నీవు శపింపబడి, ఎందుకంటే అవని ఆదాముని మోసం చేయడానికి అపవాది చేతులను వాడబడ్డావు కాబట్టి. చూడండి ప్రియులారా, చిన్న మాట. రక్షించబడిన దేవుని ప్రజలుగా మనము దేవుని ఆత్మ చేతే నడిపించబడాలి. అపవాది చేత్తో నడిపించబడకూడదు. దానంత భయంకరమైన శాపము ఇంకొకటి లేదు. మరి నేను ఎందరినో చూశానండి, దైవ కృప నుండి దారి తప్పి వారికి ఇష్టమైన త్రోవలోకి వెళ్ళి అసూయలతోనూ ద్వేషాలతోనూ కక్షలతో రగిలిపోతూ. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మరి దేవునికి మనుషులకు కూడా విరోధముగా జీవిస్తూ దేవుని శాపం పొందటానికే చాలామంది సేవ చేస్తున్నారు. అలాంటి వారిని వెంబడించే వారు కూడా అదే గతి పడద్ది. చూడండి, దీవెన ఆశీర్వాదము కలిగిన వారి దగ్గరికి వెళితే నీకు దీవెన ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడికి నా దగ్గరికి తెలుసు భయంకర మరణకరమైన రోగులు వచ్చారు. ఇప్పటికీ దేవుడు కృపను బట్టి సజీవులుగా ఉన్నారు. ఎందరో అప్పులు బాధలు తెప్పలు తిండి లేని దరిద్రులు వచ్చారు. వారికి గర్వం పెరిగి తలబిరిసెక్కేలాగా దీవించాడు దేవుడు. వారి దీవెన ఆశీర్వాదం పొందారు. ఎందుకంటే దీవెన ఆశీర్వాదం పొందిన వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి అది నీకు దొరికింది. అదే ఇతరుల అసూయ ద్వేషము, ఇతరుల మీద ఇతరుల మీద నింద మోపుకుంటూ లాడిశాడోడు ఈడిశాడది లాడిశాడది అని చెప్పుకుంటే మనకేం గొలుగు చెప్పండి. ఏం గొలుగు చెప్పాలి మీకు? ఏమన్నా లాభం ఉందా? ఏదన్నా చెడ్డనుకో, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఆడికి కానీ ఆమెకి కానీ తీర్పు తీర్చి దేవుడే తగిన కాలం ముందు ఏం చేయాలో చేస్తాడు. మీకు అర్థమైంది లేదా? మనసు బాగా పెట్టాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి, మనసు బాగా పెట్టాలి. మన లక్ష్యవారం కాక ముందు రోజు లక్ష్యవారం కాకినాడలో సుదర్శన్ ఇంటికి ప్రేయర్ అయిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు ఒక సంఘటన చూశాను నేను. నిజంగా నాకు ఆ సంఘటన చాలా నొప్పి, చాలా బాధ అనిపించింది. నిజంగా నా అంతరంగంలో చాలా ఏడ్చింది నేను. కానీ దానికి తీర్పు తీర్చే పని నాది కాదు. మీకు అర్థమైందే లేదా? నేను చాలా ఆ రాత్రి మరి భోజనం చేసిన తర్వాత నాకు కూడా బాగులేదు. అప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు కూడా మరి దాని కారకూడని వ్యక్తి నా కూడా ఉన్నాడు. నేను అయినప్పటికీ చాలా తజ్జన భజ్జంలో పడతా ఉన్నాను. నేను చాలా జాతికి నాలుగు ప్రియులారా, మీరు కొద్దిగా దయించి అందరూ ఎక్కువ దేవుడిచ్చిన కృపను ఇక్కడ కాపాడుకోవడానికి ఒక మార్పు కలిగిన వ్యక్తులు మన మధ్య ఉండేలాగా దయించి మీరు ప్రార్థన చేయండి. తర్వాత మీ ఇళ్ళ దగ్గర పని చేయడానికి నేనెన్నో చేస్తాను, కానీ మార్పు లేని వాళ్ళు ఎవరికి స్థానం ఇవ్వకండి దయించి. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడి నామ స్తోత్రాలు. మనసు బాగా పెట్టాలి ఈ రాత్రి మీరు. హల్లెలూయా. గనుక వింటున్నారు మీరు, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే బోధ ప్రభు
ఆత్మలోంచి వచ్చేది. అది రక్షించబడిన విశ్వాసులు ఆత్మీయ ప్రయోజనము పొందటానికి క్రీస్తునందు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మనం పొందటానికి బోధ అవసరమై ఉంది. చాలా జాతికి నాలుగు ప్రియులారు ఇక్కడ మీరు అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. కనుక ఆ బోధను మనం తీసుకుంటే ఎంతో ధన్యత. కారణం ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా. అపవాది అవ్వ ఆదాముని మోసం చేసిన తర్వాత చాలా చేయించాడు. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు గొప్ప విడుదల ఆయన ముందు పెట్టాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? చాలా గొప్ప విడుదల దేవుడు ఇచ్చాడు. ఆ విడుదల గురించి ఆది కాండంలో మనం వాగ్దానం చూస్తున్నాం. అది ఏం జరిగింది చెప్పండి? దానిని బట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్ణయ కాలమైనప్పుడు స్త్రీ సంతానం ముందు పుట్టి అపవాది తల చెద కొట్టాడు. వింటున్నారా? ఆది కాండం మనం 3వ అధ్యాయంలో అపవాది ఉన్నాడు, పాము సర్పం ఉంది, అవ్వ ఆదాం 4 వ్యక్తులు ఉన్నారు. 4కి అక్కడ ఒక తీర్పు జరిగిందండి. ఇట్స్ జడ్జిమెంట్. చాలా జాతికి నాలుగు దేవుడు నామ స్తోత్రాలు. అందులో ఆదాముకి విడుదల మాట, అపవాదికి వార్నింగ్. ఆ 2 ప్రభువైన యేసుక్రీస్తు పుట్టి శిలువ బలియాగం ద్వారా నెరవేర్చాడు. కాబట్టి ముందు మనం గమనించవలసింది ఏంటంటే, ఏమండి ఒక మాట, దేవుడు శూన్యములో నుండి సృష్టిని చేశాడు. నేను ఎక్కడోగా నా మాట చెప్పాను. లక్షవారమా శుక్రవారమా వైజాగ్ అనుకుంటా. చాలా జాగ్రత్తగా నాల దేవుడు శూన్యములు వైజాగ్లోనే ఏమీ లేని దానిలో నుండి ఉన్నది సృష్టించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము శూన్య అవస్థలోనే దేవుడి దగ్గరికి వస్తున్నాం. ఎందుకు? మరింత శూన్యంగా అవటానికి కాదు, మరి ఏమవటానికి, మరింత దీవెనికరంగా మారటానికి. దేవుని స్తోత్రాలు. ఏమవుతా చెప్పండి? మరింత దీవెనికరంగా మారటానికి, కీడు పొందటానికి కాదు. చాలా జాగ్రత్తగా నాలుగు దేవుని నామ స్తోత్రాలు. లేకపోతే మనం ఏదో గొప్ప నీతిమంతులు అనుకుని ఇతరులు విమర్శించడానికి, అంతకంటే విమర్శన అనేది అపవాదిలో నుండి పుట్టిందండి. లాడి షాడోడు, ఈడి షాడోడు, ఈడి షాడోడు, ఆడి షాడోడు. ఏమల్ల అందరూ సందాలు వేసుకుని డబ్బులు పోగొట్టుకుని ఓ మీటింగ్ పెట్టి నా పాటర్ దొంగోడు, ఈడి పాటర్ దొంగోడు, లాడేలాటోడు, ఈడేలాటోడు అని చెప్తే దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? ఏం మాట్లాడరే ఎరా సమయాలు? ఎవరికి ప్రయోజనం? చెప్పండి ప్రియులారా, ఎవరికి ప్రయోజనం కాదు. అందుకే ప్రయోజనం మాలిన ప్రవక్తలను కొంతమంది దొంగ బోధకుల గురించి రాయబడి ఉంది. అలాంటి వారికి చోటిస్తమే శాపం. నేను చెప్తున్నాను, మరీ చెప్తున్నానండి. ఎవరైనా అలాంటి వారిని సహకరించి తీసుకొస్తే దానంత శాపం మరొకటి లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారు. ఇక్కడ మీరు మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. పౌలు గారు దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేసేవాడు. నేనెవ్వరికీ తీర్పు తీర్చను.
తీర్పు తీర్చేవాడు దేవుడే. మరి నీ పని ఏంటయ్యా పౌలు అని మనం అడిగితే, దేవుని ఆత్మతో అభిషేకింపబడి సంఘము ఆత్మీయంగా క్షమాభివృద్ధి చెందటానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానాలన్నీ విశ్వాసుల చేత అనుభవింప చేయడానికి అవసరమైన అమూల్యమైన బోధన ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన దగ్గర పొంది సంఘానికి ఇచ్చి అభివృద్ధి చేయటమే నా పని. అంతే తప్ప లాడు దొంగోడు ఈడు దొంగోడు లాడేలాగా ఈడు అలాగ ఆడేలాగంటే ఏమొద్దు చెప్పండి. మీరు వెళ్ళి రేపు పొద్దున అదే పని చేస్తారు. దానివల్ల ఎవరికీ లాభం ఉండదు. కాబట్టి రాత్రి ప్రియులారా, అర్థమైందా? ఇర్మియా ప్రవచనంలో 33లో ఏం చూస్తున్నాం మనం? ఇర్మియాతో చెప్తున్నాడు, మాట నెరవేర్చు యెహోవా. ఏమండే మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించిన యెహోవా. ప్రియమైన సహోదరు, గమనించాలి ప్రియులారా, ఇక్కడ మీరు నిర్మించవలనని చెప్పండి. నోరు ఏమయ్యా, బైబిల్ కళ్ళు లేవా, చెవులు లేవా? నిర్మించవలనని, స్థిరపరచవలనని దానిని నిర్మించే యెహోవా. ఓ ఇర్మియా, నిన్ను ఈ ప్రజల మధ్యన ఒక ప్రవక్తగా స్థిరపరచడానికేనయ్యా నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి నువ్వు నిర్భయముగా వెళ్ళు. నేను నీ నోట ఏది పలికిస్తున్నానో అదే ఆ ప్రజల అనుభవంలో చూస్తారు. నువ్వేమీ భయపడక్కర్లేదు. కాబట్టి రాత్రి అర్థమైందా ప్రియులారా? కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి దేవుని బిడ్డ, దేవుడు అసలు మనం ఒకప్పుడు ప్రభు ఎవరో తెలియని అన్యజనులు, ప్రభుని గుర్తుని ఏ రకమైన జ్ఞానము మనకు లేదండి. మనం చాలా అవివేకులము, బుద్ధిహీనులము, దౌర్భాగ్యులము, నశించేవారము. వీటిని గూర్చి మంచి బుర్రగలవాళ్ళు, అంటే నాశనానికి కారణమైంది సమకూర్చే విషయంలో మనుషులు చాలా బుర్రగలవాళ్ళు. అర్థమైందా? కానీ రక్షణను పొందే విషయంలో మాత్రం మనకే బుర్రలేదు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు క్రీస్తునందు మనల్ని రక్షించాడు, ఆయనలో మనల్ని స్థిరపరిచాడు. రక్షింపబడి స్థిరపరచబడిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలు ఎప్పుడు కూడా దేవుని శక్తిని హెచ్చిస్తూ ఉండాలి అంతరంగంలో. ఎందుకు? నీకు లాభం కలగటానికి. దేవుడికి ఏదో నువ్వేదో చేస్తావని కాదు. హలో చెప్పండి, దేవుడికి ఏదో గొప్పవి మనం చేస్తామని కాదండి, దేవుడు వల్ల పొందటానికి. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఏం పొందడానికి? దేవుడికి ఏదో చేస్తామని, దేవుడిని ఆయన ఉద్ధరిస్తామని కాదు, నిన్ను ఉద్ధరించడానికి ఆయన కనికరిస్తాడు. అది మనం దేవుడిని ఉద్ధరిస్తామని కాదండి, మనల్ని ఉద్ధరించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి రాత్రికాల సమయంలో మీరు బాగా మనసు పెట్టండి నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఇక్కడ
మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా. దాన్ని స్థిరపరచవలనని నిర్మించు యెహోవా. నన్ను రక్షించింది. ఒకప్పుడు నేను ఒక పాపిని, శాపగ్రస్తుడను, మొండ్ల తుప్పలో నివాసం చేస్తున్న నన్ను ఆ స్థితి అంతటి నుండి పగలగొట్టాడైనా.